ఈ ఆంటీ ఫేస్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ షాప్లో ఫుల్ కలెక్షన్ ఉండే అండ్ బార్గెనింగ్కి గట్టి స్కోప్ ఉండే. అసలు ఈరోజు పొద్దున్నే వెదర్ చూసి నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతా, బుద్ధిగా పని చేసుకుంటా అని అనుకున్నా. సో ఒక యాపిల్ తినేసి సో టీ తాగగానే నా మూడ్ కూడా చేంజ్ అయిపోయింది. సరే బయటికి వెళ్ళిపోదాం అని అనుకున్నా, ఎందుకంటే మార్కెట్ ఓన్లీ వెన్స్డేసే ఉంటాయని చెప్పింది టీనా. యాపిల్ తిన్నప్పుడే మీకు అర్థమైపోయి ఉండాలి లంచ్ కి పెద్ద ప్లాన్ వేసుకున్నా అని చెప్పేసి. సో రెస్టారెంట్ కి వచ్చి గో అంత థాలీ ఆర్డర్ చేసుకున్నా. నాకు ఎంత ఆకలేసిందంటే ఆ థాలీ వచ్చే వరకు సగం కడుపు మాడిపోయింది. ఇంకా ఫుల్ తినేసి ఫస్ట్ హాఫ్ అయిపోగానే బ్రేక్ తీసుకున్నా, మళ్ళీ రైస్ ఆర్డర్ చేసిన. చిన్న బౌల్స్ లో ఇచ్చాడు కానీ ఎక్స్ట్రా ఫిష్ పీస్ ఇంకొకటి ఇచ్చిండు. సో నిన్న నాకు సూపర్ మార్కెట్ లో ఒక అంకుల్ కలిసాడు అనమాట. ఆయననే రికమెండ్ చేశాడు నాకు ఈ ప్లేస్ దగ్గరలో బాగుంటది వెళ్ళి తిను. 17 కిలోమీటర్స్ రైడ్ తర్వాత నేను ఈ మార్కెట్ ప్లేస్ కి వచ్చేసా. బండి పార్క్ చేసి చూస్తే అసలు ఎంత కలెక్షన్ ఉంది, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, అసలు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా టెంప్ట్ అయిపోయి ముందే ఎక్కడ పడితే అక్కడ కొనేసేయద్దు, ఫస్ట్ మొత్తం చూద్దామని చెప్పేసి ప్రాపర్ ప్లానింగ్ తో తిరిగి 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 లాస్ట్ కి మళ్ళీ ఎక్కడ బాగున్నాయో అక్కడికి వచ్చి అన్ని కొందామని స్టార్ట్ చేశాను. నాకు ఈ స్టోర్స్ అన్ని చూస్తే చిన్నప్పుడు మా మమ్మీ నాకు కోటికి తీసుకుపోయిన రోజులు గుర్తొచ్చింది. మొత్తం స్ట్రీట్ షాపింగ్ అన్ని అరగొట్టి బార్గెన్ చేసి లాస్ట్ కి అనుకున్న ప్రైస్ కి కొనిపించేదాన్ని. ఎక్కువ కొనేద్దని చెప్పేసి ముందే ఫిక్స్ అయిపోయినా, ఎందుకంటే నేను స్టార్టింగ్ వీక్సే కదా, మళ్ళీ ఇక్కడ నచ్చి అన్ని కొనేసి మళ్ళీ ఇంకెక్కడైనా నచ్చి లగేజ్ అనవసరంగా ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి జాగ్రత్తగా చూసి 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 యూనిక్ ఉన్నవి కొన్నా అనమాట. కొన్ని అండ్ నేనేం కొన్నాను అవి నేను తర్వాత చూపిస్తాను. అన్ని కొన్ని షెల్స్వి హెయిర్ యాక్సెసరీస్ కొన్నా, అవి నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది అనమాట. అండ్ 5 పీసెస్ ఉండే, ఆ 5 పీసెస్ నేనే లేపేస్తాను. అండ్ చిన్న చిన్నవి కొంటేనే బెటర్, క్యారీ చేయడానికి ఈజీ ఉంటది ఇంటికి అని చెప్పేసి చిన్న చిన్నవి కొన్నా. ఇది కూడా చూపించాడు తీసుకోండి అంటే ఇది నేను నా లగేజ్ లో అంత బరువుది ఎక్కడ మోసుకెళ్ళాను. పెయింటింగ్స్ వి ఉండే, హ్యాండ్ మేడ్ వి ఉండే, చాలా వెరైటీస్ ఉండే. అసలు నేను తిన్న ఫుడ్ కి నేను తిరిగిన తిరుగుడికి న్యాయం జరిగేటట్టు నేను తిరిగా అనమాట. ఆల్మోస్ట్ 3 hours తిరుగుతూనే ఉండే ఒక లూప్ లాగా ఉండే అనమాట. బట్టలు అయితే ఇంకా చెప్పొద్దు, నెవర్ ఎండింగ్ షాప్స్ అసలు. నేను బట్టలు ఎక్కువ కొనొద్దని ఫిక్స్ అయిపోయినా అనమాట. ఇంకా 3 గంటలు తిరిగిన తర్వాత లాస్ట్ కి అలసిపోయి సరే ఏమన్నా జ్యూస్ తాగుదాం అని చెప్పేసి దగ్గరలో ఏదైనా ప్లేస్ ఉందా అని చూసుకొని ఇక్కడ వచ్చి సెటిల్ అయిపోయా. ఫుల్ ఎండ కూడా ఉండే, అందుకే నాకు అలసిపోయినట్టు అనిపించింది. బీచ్ దగ్గర కొంచెం వ్యూ చూసుకొని సన్సెట్ వరకు ఉందామా అంటే ఇంకా నాకు ఓపిక లేకుండే. వచ్చిన తర్వాత తిని అడుగుతుండే ఏమేం షాపింగ్ చేసాను, నేను కొన్నవన్నీ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ డే ముగించి ఇంకా డిన్నర్ కూడా చేయలే, పని చేసుకొని పడుకున్నా. సీ యు టుమారో గైస్, బై.